పూరి జగన్నాథుని ఆలయంలో జరిగిన ఈ సంఘటన వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఒకప్పుడు పూరి జగన్నాథ ఆలయంలో ఒక వింత ఆచారం ఉండేది. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత పూజారులు తమ అరచేతిలో నీళ్లు పోసుకుని చూసేవారు. ఆ నీళ్లలో స్వామివారి ముఖం కనిపిస్తేనే ఆయన ఆ భోజనాన్ని స్వీకరించినట్టు లెక్క. కానీ 1890లో ఒక రోజు ఒక వింత జరిగింది. పూజారులు ఎన్నిసార్లు నీళ్లలో చూసినా స్వామివారి రూపం కనిపించలేదు. అంటే దేవుడు నైవేద్యం తినలేదు. కంగారు పడిన పూజారులు ఈ విషయాన్ని వెంటనే రాజుగారికి చెప్పారు. రాజుగారు వచ్చి రకరకాల పిండి వంటలు చేయించి నైవేద్యం పెట్టించారు. అయినా ఫలితం లేదు. స్వామివారు తినకపోతే నేను కూడా తినను అని పట్టుబట్టిన రాజు ఆ రాత్రంతా గుడిలోనే ఉపవాసం ఉండి నిద్రపోయాడు. అప్పుడు జగన్నాథుడు రాజు కలలోకి వచ్చి ఇలా అన్నాడు, రాజా, పక్క వీధిలో ఉండే వేదమాత అనే ఒక ముసలావిడ నా కోసం ఎంతో ప్రేమతో పిలిచింది. అందుకే నేను ఆమె పెట్టిన వంట తినడానికి వెళ్ళాను. మీ భోజనం నచ్చక కాదు, ఆమె ప్రేమకు బానిసనై వెళ్ళాను. ఇప్పుడు వెళ్లి నైవేద్యం పెట్టు, నేను తింటాను. రాజు వెంటనే మేల్కొని స్వామివారికి మళ్లీ నైవేద్యం పెట్టించారు. ఆశ్చర్యంగా ఈసారి పూజారుల చేతిలోని నీళ్లలో జగన్నాథుని చిరునవ్వుతో కూడిన ముఖం స్పష్టంగా కనిపించింది. దేవుడికి కావాల్సింది మీరు పెట్టే ఖరీదైన వంటలు కాదు, కేవలం మీ మనసులోని స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. ఫ్రెండ్స్, మీకు జగన్నాథుడు ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ లో జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.